హలో ఆల్, మనం లాస్ట్ వీడియోలో మొబైల్ డివైస్లో అన్లాక్ ప్యాటర్న్ ప్రోగ్రామ్ గురించి చూసాం. ఈ వీడియోలో మనం నెస్టెడ్ లూప్స్ గురించి చూద్దాం. నెస్టెడ్ లూప్ అంటే ఏంది? ఏ లూప్ ఇన్సైడ్ ఏ అనదర్ లూప్ ఈజ్ కాల్డ్ ది నెస్టెడ్ లూప్. ఒక లూప్ లోపల ఇంకొక లూప్ రాయడాన్ని నెస్టెడ్ లూప్ అంటాం. సో దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఎక్కడైతే మనకి రిపిటేటివ్ ఆపరేషన్స్ ఉంటాయో అక్కడ మనకి నెస్టెడ్ లూప్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. మీకు ఒక డౌట్ రావచ్చు, సేమ్ ఇదే పాయింట్ ఫర్ లూప్ వాడినప్పుడు కూడా చెప్పాడు, బట్ నెస్టెడ్ లూప్కి దీనికి ఫర్ లూప్కి తేడా ఏంటనేది. సో డిఫరెన్స్ వచ్చేసి, ఇది రిపిటేటివ్ ఆపరేషన్స్ ఆన్ మల్టీ లెవెల్ డేటా లేదా మల్టీ డైమెన్షనల్ డేటా ఉన్నప్పుడు మనకి బాగా యూజ్ అవుతాయి. సో ఇంతకుముందు మనం చూసినప్పుడు ఒక డైమెన్షనల్లో ఉన్నదానికి మనం ఒక ఫర్ లూప్ వాడాం. సో మనకి 2 డైమెన్షనల్ డేటాకి మోర్ దాన్ 1 డైమెన్షనల్ డేటా ఉన్నప్పుడు మనకి నెస్టెడ్ లూప్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. సో దీనివల్ల మెయిన్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది తగ్గిద్ది. ఈవెన్ సింగిల్ లూప్ చేసి వాడవచ్చు, దానివల్ల నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది పెరిగిద్ది. అదే నెస్టెడ్ లూప్స్ వాడామనుకోండి, సో మీ కోడ్ అనేది తగ్గిపోయింది. సో ఇది ఎక్కడెక్కడ వాడతామంటే, మ్యాట్రిక్స్లో, సో లేదా నెస్టెడ్ ఎరేస్ అంటే నెస్టెడ్ లిస్ట్ కానీ టపుల్స్ ఉన్నప్పుడు వాడుకుంటాం. సో దీంతో పాటు మీరు ప్యాటర్న్స్ జనరేట్ చేయాలన్నా వాడుకోవచ్చు, లేదన్నా డిఫరెంట్ పర్మిటేషన్ కాంబినేషన్లో మీరు కొంత డేటాని ఎలిమెంట్స్ని జనరేట్ చేయాలనుకున్నా కూడా బాగా వాడుకోవచ్చు. సో దాంతోపాటు మనకి నెస్టెడ్ లిస్ట్ చూసాం కదా, సో నెస్టెడ్ లిస్ట్ లోపల డేటాని యాక్సెస్ చేయాలనుకోండి, మనకి నెస్టెడ్ లూప్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ నెస్టెడ్ లూప్స్ యొక్క సింటాక్స్ చూద్దాం, చూడండి. సో సింటాక్స్ వచ్చేసి, సో నేను ఫర్ వాడుతున్నా, మీకు వైల్ కూడా సేమ్ ఉంటుంది, డిఫరెన్స్ ఏమి ఉండదు. సో మనం ఒకటైతే ఎలా రాస్తాం, ఫర్ వేరియబుల్ నేమ్ రాస్తాం, ఇక్కడ రాసి ఇన్ సీక్వెన్స్ అంటాం కోలన్. సో దీని తర్వాత ఇది ఒక ఫర్ లూప్. సో నెక్స్ట్ థింగ్ అంటే, దీని లోపల ఇంకోటి రాస్తున్నాం, ఇక్కడ ఇండెంటేషన్ వస్తుంది 4 స్పేసెస్, ఫర్ మళ్ళీ వేరియబుల్ నేము మీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు, ఇన్ సీక్వెన్స్. సో ఇలా మీరు నెస్టింగ్ అనేది ఎన్ని లెవెల్స్ కావాలంటే అన్ని రాసుకోవచ్చు. సో ఇక్కడ మీరు స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు, మీకు కావాల్సినవి ఇక్కడ కూడా రాసుకోవచ్చు. సో ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అయినా రాసుకోవచ్చు. సో మనకు కావాలంటే ఇంకొక లెవెల్ కూడా ఇలా రాసుకోవచ్చు, ఫర్ వేరియబుల్ నేమ్ ఇన్ సీక్వెన్స్ అని. సో ఇలా మీరు ఎంత నెస్టింగ్ కావాలంటే అంత నెస్టింగ్ వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ రాసుకోవచ్చు, ఇక్కడ రాసుకోవచ్చు, ఇక్కడ రాసుకోవచ్చు. సో దీన్నే మనం నెస్టెడ్ లూప్స్ అంటాం. సింటాక్స్ వచ్చేసి ఇది సేమ్ వైల్ కూడా ఇలానే ఉంటుంది. సో ఇక్కడ ఫర్ వాడాం, అక్కడ వైల్ రాస్తాం. ఓకే, సో ఇది ఎక్కడ బాగా యూజ్ అవుతుందని తెలుసుకోవడం కోసం ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని డిస్కస్ చేసుకుందాం. మనం బోర్డు మీద నెస్టెడ్ లూప్స్ గురించి థియరిటికల్ గా డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు నెస్టెడ్ లూప్స్ అనేవి ప్రాక్టికల్ గా ఎలా యూజ్ అవుతాయి అనేది చూద్దాం. సో జనరల్ గా నెస్టెడ్ లూప్స్ ని మనం ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ లో బాగా వాడుకోవచ్చు. ఇక్కడ మనకేమి ఇచ్చారు, స్క్వేర్ నెంబర్ ప్యాటర్న్. సో ఇక్కడ చూస్తే మీరు సీక్వెన్షియల్ స్క్వేర్ నెంబర్ ప్యాటర్న్. సో మనకి నెంబర్ అనేది 1 to 5 సీక్వెన్షియల్ గా ఉంది. ఇంకోటి ఏంటంటే, ప్రతి రోలో కూడా సేమ్ డేటా రిపీట్ అవుతా ఉంది. ఫైనల్ గా మనకి స్క్వేర్ నెంబర్ ప్యాటర్న్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ సేమ్ ఉన్నప్పుడు అది స్క్వేర్ అయింది, డిఫరెంట్ గా ఉంటే అది రెక్టాంగిల్ అయింది. సో ఇది ఇంపార్టెంట్. సో మనకి రోస్ కాలమ్స్ సేమ్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం జనరల్ గా ఈ ప్రోగ్రామ్ రాయాలంటే ఎలా రాస్తాము, నెస్టెడ్ లూప్స్ తెలియలేదు అనుకో, మనం ఇంతవరకు వాడలేదు కదా, చేయలేదు కదా, ఎలా చేయాలి? సో ఇప్పుడు మనం సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? సపోజ్ మనం 1 to 5 నెంబర్స్ ప్రింట్ చేయాలంటే వైల్ లూప్ ఫర్ లూప్ వాడుకోవచ్చు. వైల్ వాడితే ఇనిషియలైజేషన్ 1 to 5 ఇస్తే మనకి ప్రింట్ అని ఇస్తే ప్రింట్ అవుద్ది. ఫర్ లూప్ అయితే మనం జస్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, సో మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో మీరు చెప్పొచ్చు. సో మనకి 1 నుంచి ప్రింట్ అవ్వాలి కాబట్టి 1 ఇస్తా. సో 5 అని ఇస్తే 5 ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి నేను 6 ఇస్తా, సో దట్ మనకి 5 కూడా ఇంక్లూడ్ అయ్యింది. సో నేను జస్ట్ ప్రింట్ ఇచ్చాను అనుకోండి, సో మనకి నెంబర్స్ 1 to 5 ప్రింట్ అవుతాయి. సో ఈ డేటా అంతా కూడా మనకి 1 డైమెన్షనల్ డేటా.
సో మనకి ఎలా ప్రింట్ అయింది, ప్రతి రోలో కూడా ఒక నెంబర్ ప్రింట్ అవుతా వచ్చింది. సో ఇది వర్టికల్ గా ప్రింట్ అయింది. మనకు ప్రింట్ అవ్వాల్సింది 1 to 5 అనేది హారిజాంటల్ గా ప్రింట్ అవ్వాలి. సో దాంతో పాటు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి నెంబర్ కూడా స్పేస్. సో మీరు ఎప్పుడైతే ప్రింట్ అని ఇస్తే ప్రతిసారి ప్రింట్ అవ్వగానే కర్సర్ న్యూ లైన్ కి తీసుకెళ్ళింది. అలా జరగకూడదు మనకి. సేమ్ రోలో ప్రింట్ అవ్వాలి, స్పేస్ తో ప్రింట్ అవ్వాలి. సో అప్పుడు మీరేం చేయాలి, మనకి ఎండ్ ఆర్గ్యుమెంట్ డిఫాల్ట్ గా ఏం తీసుకుంటుందో మీకు తెలుసు, న్యూ లైన్ తీసుకుంటుంది. సో మనకి న్యూ లైన్ వద్దు, స్పేస్ తో ప్రింట్ అవ్వాలంటే సరిపోయింది. సో ఇప్పుడు ఏం జరిగిద్దంటే మనకి రో వైజ్ ప్రింట్ అవుతుంది. ఎలా జరుగుతుంది, సో ఫస్ట్ వన్ ప్రింట్ అయ్యి తర్వాత మనం స్పేస్ ఇచ్చాం, న్యూ లైన్ ఇచ్చినప్పుడేమో నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అయింది. ఇప్పుడు స్పేస్ ఇచ్చాం కాబట్టి స్పేస్ తీసుకుంది. సో మొత్తం అయిపోయిన తర్వాత నేను ఈ ప్రోగ్రామ్ అయిపోయి స్పేస్ ఇచ్చింది, న్యూ లైన్ కి తీసుకెళ్ళదు. సో ఇప్పుడు మనకి ఒక రో వచ్చింది. సో ఇక్కడ సేమ్ డేటాని రిపీట్ చేశారు కాబట్టి మనం కూడా సేమ్ కోడ్ రిపీట్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. సో 5 times చేయాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 5 అంటే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెంబర్స్ నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవ్వాలి, సేమ్ లైన్ లో ప్రింట్ అవ్వకూడదు. సో ఇది రన్ చేస్తే అన్ని సేమ్ లైన్ లో సేమ్ రోలో ప్రింట్ అవుతాయి. సో అలా జరగకూడదు మనకి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ 1 to 5 నెంబర్స్ అయిపోయిన తర్వాత సెకండ్ రోలో ప్రింట్ అవ్వాలి. సో మనం ఏం చేస్తాము, ప్రింట్ ఇస్తే ఏమి ఇవ్వకుండా అది న్యూ లైన్ కి తీసుకెళ్ళి. సో ఇది మనకు తెలిసిందే. సో ఇలా ఇచ్చామనుకోండి, సో ప్రతిసారి 1 to 5 ప్రింట్ అయిన తర్వాత ఒక రో ప్రింట్ అయిన తర్వాత కర్సర్ నెక్స్ట్ లైన్ కి తీసుకెళ్తుంది. లాస్ట్ లో మనకు పని లేదు, ఏం ప్రింట్ చేయట్లేదు కాబట్టి. ఇప్పుడు రన్ చేసామనుకోండి, మనకు అనుకున్న అవుట్పుట్ వచ్చింది. సో 1 to 5 స్క్వేర్ ఫార్మాట్ లో ప్రింట్ అయింది. బట్ ప్రాబ్లం ఏంది, ఇక్కడ సేమ్ కోడ్ ని రిపీట్ చేస్తున్నాం. సో సేమ్ కోడ్ రిపీట్ చేయడం అనేది ఎఫిషియంట్ కాదు. యాజ్ ఎ ప్రోగ్రామర్ యూ షుడ్ రెడ్యూస్ ది నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్. దీనివల్ల మెమరీ కూడా ఎక్కువ కన్జ్యూమ్ అయింది. సో ఎప్పుడైతే మనకి మోర్ దాన్ 1 డైమెన్షనల్ డేటాని ప్రింట్ చేయాలన్నా రిప్రజెంట్ చేయాలన్నా నెస్టెడ్ లూప్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. అదే కదా మనం థియరీలో చెప్పుకుంది. నెస్టెడ్ లూప్స్ ఎందుకు వెళ్తాము, సేమ్ కోడ్ రిపీట్ చేయకుండా మనకు మోర్ దాన్ 1 డైమెన్షనల్ డేటా అవసరమైనప్పుడు మనం నెస్టెడ్ లూప్స్కి వెళ్తాం. సో ఇప్పుడు మనం నెస్టెడ్ లూప్స్ వాడుకుంటే బాగా యూజ్ అయింది. సో అది ఎలా వాడతాం అనేది ఇప్పుడు చూద్దాం. సో మనం ఫర్ నెస్టెడ్ లూప్ ఆల్రెడీ సింటాక్స్ చూసాం, ఒక లూప్ లోపల ఇంకొక లూప్ రాయడం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో మనకి ఫస్ట్ది రోగా యాక్ట్ చేసిద్ది, సెకండ్ది కాలంగా యాక్ట్ చేసిద్ది. ఓకే, సో ఎందుకు ఏంటిది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మనం కనుక ఈ డేటాను రిప్రజెంట్ చేస్తే మీకు మ్యాథమెటిక్స్ లో తెలుసు, సో ఇది రో అని. సో రోలో 1 2 3 4 5. సో ఇది కాలం అని తెలుసు, 1 2 3 4 5 అని తెలుసు. సో ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ప్రతి రో కూడా సేమ్ డేటా ప్రింట్ అవుతుంది. అంటే ఫస్ట్ రోకి కాలంలో ఉన్నది 1 to 5 నెంబర్స్ ప్రింట్ అవుతుంది. అంటే ప్రతిసారి కూడా ఆ కాలం అనేది రిపీట్ అవుతా ఉంది, అంటే కాలంలో ఉన్న వాల్యూస్. సో మనకి ఇప్పుడు మీరు గమనించాల్సిన 2 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. 5 rows 5 columns, ఇవి టోటల్ గా 25 ఎలిమెంట్స్ ఇస్తాయి. ఓకే, సో ఇప్పుడు మీకు ఇది ఇంపార్టెంట్. మనకి ఎన్ని రోస్ ఉన్నాయి, 5 rows ఉన్నాయి కాబట్టి మనకు ఎక్కడ స్టాప్ చేయాలి, 5 rows దగ్గర స్టాప్ చేయాలి. 6 అనిస్తే మనకి 5 వరకు కన్సిడర్ చేసింది, కాలమ్స్ కూడా 6 అనిస్తే 5 వరకు కన్సిడర్ చేసింది. సో ఫస్ట్ ఈ లూప్ స్టార్ట్ అయ్యింది. మనకి స్టార్ట్ అయ్యి ఏం జరిగిద్దంటే రో అనేది 1 అయ్యిద్ది. సో ఫస్ట్ రో స్టార్ట్ అయిన తర్వాత ఏడకొచ్చింది, ఏడకొచ్చి ఇది మళ్ళీ లూప్ కదా. సో దీంట్లో ఏమైనా స్టేట్మెంట్స్ రాసుకోవాలంటే మనం రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను జస్ట్ ప్రింట్ అని ఇచ్చాను అనుకోండి, జస్ట్ న్యూ లైన్ లో ప్రింట్ అవుతా ఉంటుంది. సో ఈ కాలం అనేది 1 to 5 times రిపీట్ అవుతా ఉంటుంది. సో ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎన్ని రోస్ ఉన్నాయో అది ఇంపార్టెంట్, ఇది మెన్షన్ చేస్తాం ఎండ్ పాయింట్ గా. ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అది ఎండ్ పాయింట్ గా మెన్షన్ చేస్తాం. ఏమి ప్రింట్ చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏం ప్రింట్ చేయాలి, నెంబర్స్ ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు మనం రోని ప్రింట్ చేయాలా, కాలమ్ని ప్రింట్ చేయాలా. సో మనకి రో 1 అయింది, ఫస్ట్ 1 అయినప్పుడు ఏడకొచ్చింది, ఏడకొచ్చేసి రో అనేది ఇప్పుడు ఫిక్స్డ్ గా ఉంటది ఈ ఫర్ స్టార్ట్ అయినప్పుడు. సో ఇక్కడ ఈ ఇన్నర్ లూప్ అనేది ఫస్ట్ కాలం అనేది 1 పాయింట్ చేసింది, తర్వాత 2 3.
సో మనకి ఇక్కడ రో ప్రింట్ చేసుకుంటే ప్రతిసారి 1 ప్రింట్ చేసింది. అదే కాలమ్ని ప్రింట్ చేసుకుంటే సో మనకి ప్రతి రో కూడా అంటే మనకేం జరిగింది, ఫస్ట్ రోకి వచ్చినప్పుడు మనం 1 2 3 4 5 అని ప్రింట్ చేయాలి. సో ప్రతి రో కూడా 1 to 5 రావాలి కాబట్టి మనం కాలమ్ని ప్రింట్ చేస్తాం. రో ప్రింట్ చేస్తే ప్రతి ఈ నెంబర్స్ అన్ని 1 1 గా ప్రింట్ అవుతాయి. సో ఇది కూడా ఇంపార్టెంట్, ఏం ప్రింట్ చేయాలనేది. సో అది కాంటెక్స్ట్ ని బట్టి మీరు డిసైడ్ అవ్వాలి. సో నెక్స్ట్ మనకి ప్రతి వాల్యూ కూడా స్పేస్ ఉండాలి కాబట్టి మనం ఏం చేస్తాం, జస్ట్ స్పేస్ ఇస్తాం. ఇంకోటి ఏంది ఇంపార్టెంట్, ఆ రో అయిపోయిన తర్వాత అంటే ఈ ఔటర్ లూపు కోడ్ ఇంతవరకు ఉంది. సో ఇది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ రోకి వెళ్ళాలి అంటే న్యూ లైన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ ఇచ్చామనుకోండి ప్రతి నెంబర్కి కూడా న్యూ లైన్ వచ్చింది చూడండి. ఓకే, అది రాంగ్. సో మనకి ఎప్పుడైతే ఒక రోలో డేటా మొత్తం రాసిన తర్వాత న్యూ లైన్ ఇవ్వాలి. సో ఇలా చేయడం వల్ల మనకి అవుట్పుట్ మనం డిజైర్డ్ ఫార్మేట్ లో వచ్చింది. సో ఇప్పుడైంది మనం డీబగ్ కావాలంటే డీబగ్ చేసుకోవచ్చు సింపుల్ గా. మీకు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది క్లియర్ గా అర్థమైపోయింది. మనం డీబగ్గింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది అవుటర్ ఫర్ లూప్, ఇది మనకి 5 టైమ్స్ రన్ అయ్యింది. సో దీంట్లో ఉంది ఈ కోడ్, ఎక్స్పెషల్లీ ఇది 5 టైమ్స్ రన్ అయ్యింది. మళ్ళీ ఈ కోడ్ అనేది అవుటర్ లూప్ లో ప్రతి టైం కూడా 5 టైమ్స్ రన్ అయ్యింది. సో అవుటర్ లూప్ 5, సో ప్రతి ఒక్కసారి 5 టైమ్స్ కాబట్టి 5 టైమ్స్ కి 5 into 5 ఇది 25 టైమ్స్ రన్ అయ్యింది. అందుకే మనకి 25 నెంబర్స్ ప్రింట్ అవుతాయి. అంటే ఎక్స్పెషల్లీ ఈ కోడ్ అనేది 25 టైమ్స్ మనకి ప్రింట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఇదొక్కటి మాత్రం ఇన్నర్ ఫర్ లూప్ లో కోడ్, ఇదంతా కూడా అవుటర్ ఫర్ లూప్ కోడ్. సో ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. సో ఇప్పుడు మనం డీబగ్ చేసి చూద్దాం. సో డీబగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి కేసెస్ లో. మనం స్టెప్ ఓవర్ కొడితే రో వాల్యూ 1 అయింది. సో నెక్స్ట్ ఏడకి వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇక్కడికి రాగానే సో కాలం 1 అయింది. సో కాలం 1 అయిన తర్వాత ప్రింట్ అయింది. సో మీరు చూడొచ్చు కన్సోల్లో ప్రింట్ అవుతూ ఉంటుంది. సో రో వాల్యూస్ కాలం వాల్యూస్ చూడొచ్చు మీరు, 2 ప్రింట్ అయింది. సో ఇప్పుడు కాలం అనేది ఇంక్రీజ్ అవుతా ఉంది. ఫస్ట్ రోలో మనం ప్రింట్ చేస్తా ఉన్నాయి. సో కాలం 3 అయింది, 4 అయినప్పుడు 4 ప్రింట్ అయ్యింది, 5 అయినప్పుడు 5 ప్రింట్ అయ్యింది. సో అయిపోయింది సీక్వెన్స్. సో ఇప్పుడు మనకి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోకి తీసుకురావాలి. అంటే నెక్స్ట్ రో స్టార్ట్ అవ్వబోయే ముందు మనకి న్యూ లైన్ లో ప్రింట్ కావాలి కాబట్టి ఇక్కడ ప్రింట్ ఇచ్చాం. అది ఇంపార్టెంట్. ఇప్పుడు కర్సర్ న్యూ లైన్ కి తీసుకెళ్ళింది, క్లియర్ గా గమనిస్తే మీరు న్యూ లైన్ కి వచ్చింది చూడండి. సో ఇప్పుడు మళ్ళీ రో 2 అయింది. సో ఈ ప్రాసెస్ అనేది అన్నిటికీ రిపీట్ అవుతా ఉంటుంది, సేమ్ లాజిక్. ఓకే, సో చూడండి క్విక్ గా చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు అన్ని అయిపోయినాయి ఆల్మోస్ట్. మీరు చూస్తే 4 రోస్ అయిపోయినాయి. సో ఇప్పుడు 5th రో కూడా కంటిన్యూ అవుతుంది చూడండి. సో 5th రో కూడా అయిపోయింది. 5th రో అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి న్యూ లైన్ అవసరం లేదు. సో బట్ ప్రింట్ అయింది, బట్ కావాలన్నా తీసేయచ్చు. ఎలా తీసేస్తామంటే సో ఇప్పుడు అన్నెసరీగా ఒక న్యూ లైన్ ప్రింట్ అయిందిగా, అది అవసరం లేదనుకుంటే ఎప్పుడు అవసరం లేదు కావాలో మీరు కండిషన్ ఫామ్ చేసుకోవాలి. సో మనకి ఎప్పుడైతే రో అనేది 5 అయింది అనుకోండి అప్పుడు అవసరం లేదు. రో 5 కానప్పుడు మనకు ప్రింట్ కావాలి. సో మనం రివర్స్ లో రాస్తాము. ఇప్పుడు ఏమైంది, 5 అయితే ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయింది. ఈక్వల్ కాబట్టి నాట్ ఈక్వల్ టెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఫాల్స్ అయింది. మిగతా వాడికి ట్రూ అయింది కాబట్టి న్యూ లైన్ లో ప్రింట్ అయింది. సో ఇప్పుడు మనం స్ట్రైట్ అవే రన్ చేస్తే ఆ ఎక్స్ట్రా న్యూ లైన్ కూడా ప్రింట్ అవ్వదు. ఓకే, ఇది ఒక వే. సో ఇప్పుడు మీకు కాలం వాల్యూ వాడాం. సో ఇది కాంటెక్స్ట్ ని బట్టి సపోజ్ ఎవరన్నా వచ్చి ఎలా ప్రింట్ చేయమంటే సో మీకు రోలో సేమ్ ప్రింట్ చేయాలి, బట్ ప్రాసెస్ అనేది రిపీట్ అవ్వాలి. సో ఇలాంటి కేసెస్ లో మనకి ఇక్కడ రో వాల్యూ అనేది బాగా యూజ్ అయింది. సో ఇప్పుడు మనకి ఎలా ప్రింట్ అయింది. సో మీరు ఇచ్చిన ప్రాబ్లం స్టేట్మెంట్ బట్టి మీరేం చేయాలంటే క్లియర్ గా స్టార్ట్ టు ఎండ్ డిసైడ్ చేయాలి. ఎన్ని రోస్ కావాలో అది డిసైడ్ అవ్వండి, అది స్టాప్ గా ఇచ్చుకోండి. ఎన్ని కాలమ్స్ కావాలో అది స్టాప్ ఇచ్చుకోండి. తర్వాత ఏం ప్రింట్ చేయాలో అది డిసైడ్ అవ్వండి, రోనా కాలమా లేకపోతే సంథింగ్ ఎల్సా. ఇవి 3 కానీ మీరు డిసైడ్ అయితే చాలా ఈజీగా ఏ ప్యాటర్న్ ప్రోగ్రామ్ అయినా చేసేయచ్చు. సో మీకేం చేస్తున్నారంటే సేమ్ కోడ్ని స్క్వేర్ ప్యాటర్న్ ఆఫ్ స్టార్స్ మీరు అసైన్మెంట్ గా చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. చూశారు కదా నెస్టెడ్ లూప్ వాడి మనం ప్యాటర్న్ ప్రోగ్రామ్ ఎలా రాసామో. ఇది నెస్టెడ్ లూప్స్ వల్ల యూజ్. సో దీంట్లో ఇంకొక డిసడ్వాంటేజ్ ఉంది. అదేంటిదంటే
మనకి నెస్టెడ్ లూప్స్ వాడినప్పుడు జనరల్గా 4 లెవెల్స్ 5 లెవెల్స్ అంతకంటే ఎక్కువ వెళ్ళారనుకోండి, దీనివల్ల కంప్యూటేషనల్ కాంప్లెక్సిటీ అనేది పెరిగిద్ది. దీనివల్ల మనకి పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేవి వస్తాయి. సో ఈ జనరల్గా ఎప్పుడు వస్తాయంటే మనకి నెంబర్ ఆఫ్ ఐటరేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, లార్జ్గా ఉన్నప్పుడు మనకి ఈ పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేవి వస్తాయి. సో ఇదండి నెస్టెడ్ లూప్స్ గురించి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాగనే పైథాన్ నేర్చుకోవాలని ఉంటారు కదా, వాళ్ళకు కూడా మన ఛానల్ రికమెండ్ చేయండి. మన ఛానల్ బాగా హెల్ప్ అవుతుంది వాళ్ళకు కూడా. సో మనం నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఇంకొక ప్యాటర్న్ ప్రోగ్రామ్ తీసుకొని రాద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.